సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్సు, తర్వాత దాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి భక్తులు, ఆయన చేయి తగిలితే చాలని కొంతమంది, ఆయన నడిచేటప్పుడు పొర్విదండాలు పెట్టేటోళ్ళు కొంతమంది. సీన్ కట్ చేస్తే మల్లికార్జునమూర్తి పైన ఒక ఫోక్సో కేస్. ఒక చిన్న పిల్ల పైన చేస్తున్న కుక్కలాంటి పనులతోటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాడో అజ్ఞాతంకి వెళ్ళిపోయిన మనిషి. 1 ఇయర్ బ్యాక్ మీకు కావాలంటే నేను పంపించానని అనుకుంటున్నా. ఇంతకుముందు మల్లికార్జున ముత్య ఏమిటి, అసలు ఏ రకంగా చేస్తున్నారు, అక్కడ ఏ రకమైన విధానాలు జరుగుతున్నాయి, అది ఎంతవరకు సబబుగా ఉంది, అది ధర్మ విరుద్ధమైనది అని ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ నేను మాధ్యమాల్లో చెప్పా, కొన్ని మాధ్యమాల్లో చెప్పా. అవి ఈరోజు బయటికి తీసి గురువుగారు మీరు చెప్పినట్టుగానే వాడు దొంగ అని తేలిపోయింది, ఒక ఆడపిల్లని ఈ రకంగా చేస్తూ ఈ రకంగా జరిగింది, మీరన్నట్టుగానే వాడు అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయాడు అని ఇవాళ చెప్తున్నారు నాకు. నేనేం ఆశ్చర్యపోలా. ఎందుకని? నేనేగా చెప్పింది 1 ఇయర్ బ్యాకు. వాడు బయట పడతాడు, వాడి చేష్టలతో మాటలతో సమయం వచ్చినప్పుడు కర్మ వెంటాడి తీరుతుంది, వాడి అసలు స్వరూపం సమాజానికి చూస్తారు అని చెప్పా. ఇవాళ అదే జరిగింది. ఇక్కడ భూమి మీద ఉన్న ఎవ్వరూ కూడా దేవుడు కాదు. వాళ్ళకి వాళ్ళుగా గురువులుగా, స్వామీజీలుగా, బాబాలుగా అనుకుంటే అది వాళ్ళ ఓకే. కానీ చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఎంతవరకు ఈ రకంగా తయారవుతున్నారు? ఎందుకు ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు? ఇది నా ఆలోచన. నేను చాలా క్లియర్‌గా చెప్పా. ఇప్పుడు అతనికి అంత ఇదే ఉంటే, నిజంగా అంత శక్తే ఉంటే అక్కడ ఇక్కడ ఎందుకు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి రోగాలు నయం చేయమని ఇట్లా అని, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళమను. రాత్రిపూట సికింద్రాబాద్ స్టేషన్లో తిండి తిప్పలు లేక నిద్రపోయి కడుపు కాల్చుకున్నటువంటి వాళ్ళందరినీ ఒక్క దెబ్బకి దరిద్రాన్ని పోగొట్టమను. చేయగలరు ఎవడన్నా? గురువు, స్వామీజీ, బాబాజీ, వాడు వీడు వీళ్ళెవ్వరూ చేయలేరమ్మా. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్ప, వాళ్ళ ఖజానాలు నింపుకోవడం తప్ప పేదవాడి గురించి ఎవ్వరు ఆలోచించరు. నమ్ముతారు కాబట్టే పిచ్చివాళ్ళని చేస్తారు. ఈ మల్లికార్జున ముత్య లాంటి వాళ్ళు సొసైటీలో ఇంకా చాలామంది ఉన్నారు. ఈ త్వరలో బయటపడతాయి. ఆ పిలకముడి వెధవ, ఇంకొకడు, వీళ్ళంతా ఏ రకమైన మనుషులో త్వరలో బయటపడతాయి. ఓయమ్మ, మనుషులు పెట్టుకొని విపరీతమైన వైరల్ అవుతూ డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. అర్థమవుతుందమ్మా? డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు, కష్టపడి డబ్బు సంపాదించట్లా. ఇవాళ ఏదైనా సరే మాధ్యమాల్లో చాలా ఫాస్ట్గా ముందుకెళ్తోంది. అందుకే సినిమా రంగం, రాజకీయ రంగం, కాషాయం రంగం, ఈ 3 రంగాల్లో డబ్బు బాగా ఉంది. ఈ 3 రంగాల్లో కీర్తి బాగా ఉంది, పేరు బాగా ఉంది. ఎలాగైనా దీన్ని ఎన్కాష్ చేసుకోవాలి, ఈ ఆలోచనలతోనే ఉన్నారు. లేకపోతే మన ప్రారంధం కాకపోతే వాడిని పట్టుకొని అప్పాజీ అని పిలవడం ఏమిటమ్మా? అప్పాజీ అనే మాటకి అసలు అర్థం తెలుసా జనానికి? ఆ మాటకు అర్థం తెలుసా? నేను ఒక యువతి అక్కడికి వెళితే వాటర్ పైపుతో ఆ అమ్మాయిని మొత్తం నీళ్లతో తడిపాడు. సిగ్గుతో చచ్చిపోయింది ఆ పిల్ల, సిగ్గుతో చచ్చిపోయింది. తర్వాత వారం రోజుల తర్వాత వచ్చి, మీరు అన్నది నిజం అప్పాజీ, నేను కాదని వెళ్ళాను అంటే, నన్ను తండ్రిగా భావిస్తుందిలే. తండ్రికి మరో పేరు అప్ప. అప్ప, నేను మీరు చెప్పినా వినలేదు, అయితే తెలుసుకుందామనే క్యూరియాసిటీతో వెళ్ళాను, ముందు ఇలా చేశారు, తర్వాత ఈ రాత్రి ఇక్కడే ఉండిపో, పొద్దున పోదు కానివి అని చెప్పి కొంచెం అసభ్యంగా ప్రవర్తించారు, నాకు భయం వేసి వచ్చేసా నేను అని అంటే, ఎందుకమ్మా భగవాన్, నువ్వు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామిని నమ్ముకో. నువ్వు దండం పెట్టుకొని ఆ వెంకన్నని పట్టుకొని వేడుకొని పనులన్నీ అవుతాయని చెప్పినవాడిని నేను. ఇవాళ పసి వయసు ఉన్న పిల్లని పట్టుకొని నీచ నికృష్టంగా ప్రవర్తించాడట, తప్పించుకు తిరుగుతున్నాడట. ఇప్పుడు చెప్పు, దేవుడు అలా చేస్తాడా? గురువులు అలా చేస్తారా? స్వాములు అలా చేస్తారా? చెయ్యరు. కానీ ఇలా చేస్తున్నారు. అమ్మ, ప్రధానమంత్రితో సహా, ముఖ్యమంత్రులతో సహా అనేక మంది వెళ్ళి కాళ్ళు మొక్కిన వాళ్ళు, పొర్లుదండాలు పెట్టిన వాళ్ళు జైళ్లలో ఉన్నారు. కొంతమంది లైంగిక వేధింపుల కేసులో, అత్యాచారం కేసుల్లో, హత్య కేసుల్లో జైళ్లలో ఉన్నారు. ఏం చేస్తాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? గమనించరా ఎవరు ఏంటో? మరి తెలంగాణ నుంచి కూడా పోయారు కొంతమంది ఆ దరిద్రుడి దగ్గరికి. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారమ్మా?
మనం అనుకుంటే సరిపోదు. ఒక్క విషయం తెలుసుకోవాలి. భగవంతుడు వాడు. మనం సేవకులం మాత్రమే. శక్తి ఉంది కదా! ఎట్లా పడితే అట్లా అనుకుని బతకూడదు. అది మరింత చక్కటి ఆలోచనతో ఇప్పుడు నిప్పుందమ్మా. ఈ నిప్పుతో వంట చెయ్యొచ్చు, దీపం వెలిగించొచ్చు. ఏ ఇంకా అనేక రకాలుగా దాని ద్వారా లబ్ధి పొందే కార్యక్రమాలు చెయ్యాలి. నిప్పు ఉంది కదా అని తగలబెట్టుకుంటూ పోతానంటే చివరికి నిన్ను నువ్వే తగలబెట్టుకోవాల్సొస్తుంది. ఆ స్థితిలో అయిపోయాడు వాడివాళ. ఈ విషయాన్ని గ్రహించాలి. మీ ద్వారా నేను చెప్పేది ఒకటే, దయచేసి కన్నవాళ్ళని పూజించండి. కన్నవాళ్ళని పూజించండి. కట్టుకున్న భార్యాబిడ్డల పట్ల అపారమైన ప్రేమనివ్వండి. సమాజం పట్ల ఒక మంచి మనిషిగా బ్రతకండి. తదుపరి భగవంతుణ్ణి నమ్మండి. మాలాంటి వాళ్ళని ఒక సలహాదారుడిగా మాత్రమే భావించండి. మేమెవరము గొప్పవాళ్ళం కాదు. గురుగారు, ఈ మల్లికార్జున ముత్తే కాదు, మల్లికార్జున కుక్క అనాలి. సో ఈ కుక్క ఒక వీడియో కూడా రిలీజ్ చేసిరు. నేను అది నా కన్న బిడ్డని తాకినట్టు తాకా, నేను ఏ తండ్రి కన్న బిడ్డను అలా తాకడు అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమనిపించింది అది? నాకు తెలిసి మీ వరకు కూడా వచ్చింది, మీరు కూడా వినుంటారు. నాకు చూస్తే చెప్పుతో కొట్టాలి. అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా నాన్న సేవలో ఉంటా, లేదా నన్ను నమ్మిన వాళ్ళ సేవలో ఉంటా, లేదా మీలాంటి వాళ్ళ ద్వారా ఖచ్చితంగా నిజాలు మాట్లాడుతూ ఉంటా, నా భార్యతో ఉంటా, నా బిడ్డలతో ఉంటా. చాలు ఈ జీవితం. నువ్వే అన్నావు మల్లికార్జున కుక్క అని. కుక్కలకి నక్కల కోసం నేను టైం స్పెండ్ చేయనా? నేను చచ్చినా చేయను, నేను చూడను. ఎందుకని నాకు తెలిసిన విషయమే 1 year బ్యాక్ చెప్పే వాడి గురించి నేను. ఏ తండ్రి అయినా బిడ్డని అలా చేస్తాడా? తప్పించుకోవడానికి ఎన్నో మాట్లాడతారమ్మా. కాబట్టి దయచేసి ఎవరు పడితే వాళ్ళు మార్కెట్లో వస్తున్నారు. గుడ్డిగా అందరూ వెళ్ళకండి. జీవితాలు పాడు చేసుకోకండి. ఇంతకన్నా నేనేం చెప్తానమ్మా.